హరే కృష్ణ. అందరికీ స్వాగతం అండి. మనం నిన్న 4వ అధ్యాయం చూస్తున్నాము. ఈరోజు 5వ అధ్యాయం కృష్ణ భక్తి భావనలో కర్మయోగం. సో ఈ అధ్యాయం చూస్తున్నాం మనం. నిన్న 4వ అధ్యాయంలో మనం దివ్య జ్ఞానం అనేది దాన్ని చూస్తున్నాం. సో ఒక్కసారి దాన్ని రీక్యాప్ చేద్దాం, ఆ తర్వాత ఈరోజు సెషన్ జరుగుతుంది. సో 5వ అధ్యాయం కృష్ణ భక్తి భావనలో కర్మ. సో నిన్న మనం చూసినటువంటి 4వ అధ్యాయం యొక్క సారాంశం ఏంటంటే ఇయర్స్ అని చూసాం అన్నమాట. మొదటిది శాశ్వత విద్య, 1-10 శ్లోకాలు. ఈ శాశ్వత విద్య ఎలా పరంపరలో వస్తూ ఉంది. తర్వాత రెండవది వచ్చేసి 11 నుంచి 15 వరకు ఖచ్చితమైనటువంటి అవగాహన, ప్రాపర్ అండర్స్టాండింగ్. అంటే మనకి ఈ విద్య యొక్క సరైనటువంటి అవగాహన కూడా కావాలి. సరైన అవగాహన లేకపోతే ఏమవుతుంది, సరైన పరంపరలో మనం కనుక ఈ అవగాహన సరిగ్గా తీసుకోలేకపోతే అదే విద్య మనకి ఇబ్బంది కూడా కలిగిస్తుంది. ఎవరిని పడితే వాళ్ళ దగ్గర నుంచి మనం విద్య తీసుకోలేం. ఇక మూడోది వచ్చేసి మనకి ప్రతిచర్యల నిర్మూలన అంటున్నారు. ప్రతిచర్య నిర్మూలన అంటే ప్రతిచర్యలు కాదు, ప్రతిఫలాల నుండి మనకి ఏ విధంగా మనం బయటపడచ్చు. ట్రాన్స్లేషన్ సరిగ్గా లేదండి. ఈ ప్రతిఫలాల నుంచి, కర్మ యొక్క ప్రతిఫలాల నుంచి మనం ఏ విధంగా బయటపడచ్చు, ఏ విధంగా కృష్ణుడు ఈ 4 వర్ణాలకి బయట ఉంటే ఆ విధంగా మనం ఆయన అర్థం చేసుకుంటే కృష్ణుడు ఈ వర్ణాల్లో లేడు, కృష్ణుడు భగవంతుడు అని ఆయన కర్మల్ని ఆయన వీటిని అర్థం చేసుకున్నామంటే మనం కూడా ఆ ప్రతిఫలాల నుంచి విముక్తం అవుతాం. ఇది 16 నుంచి 24 శ్లోకాలు చూసాం. తర్వాత మరి భగవంతుడు ఏం చెప్తున్నాడు, త్యాగం చేయమంటున్నాడు. త్యాగం కదిలి యజ్ఞం చేయమంటున్నాడు. సాక్రిఫైస్ అంటే యజ్ఞం, త్యాగం కదండి. సారీ, నేను దీన్ని చేంజ్ చేయాల్సిందండి. యజ్ఞం చేయమంటాడు. యజ్ఞం అంటే ఏంటి? యజ్ఞం అంటే రకరకాల యజ్ఞాలు ఉన్నాయి. గృహస్థులకు ఒక రకమైన యజ్ఞము, ఒక్క యజ్ఞ కుండంలో ఘీ వేయటం. అంటే ఘీ అంటే ఆ నెయ్యి వేయటం ఒక్కటే యజ్ఞం కాదు. యాక్చువల్గా కృష్ణుడు ఏం చెప్తాడంటే, అర్జునుడు క్షత్రియుడు కాబట్టి ఆ శత్రువుల గుండెల్లో బాణం వేయటం కూడా యజ్ఞం చెప్తాడు అర్జునుడికి కృష్ణుడు. అంటే ఎలా అంటే తన గాంధీవ ధనుస్సు ఏదైతే ఉందో ఈ ధనుస్సుని ఉంటుంది కదా స్పూన్, చెక్కతో ఉంటుంది కదా, ఆ స్పూన్గా చెప్తారు అనమాట. దాంట్లో ఉన్నటువంటి నెయ్యిని ఏమంటారంటే బాణాలుగా చూపిస్తారు అనమాట. ఆ బాణాలు నెయ్యిగా పరిగణించాలి. శత్రువుల గుండెలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు ఏ విధంగా కనిపించాలి, యజ్ఞకుండంగా పరిగణించాలి. అది కూడా యజ్ఞమే. ఎందుకంటే కృష్ణుడి కోసం, యజ్ఞార్థే కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన. సో అర్జునుడు ఈ యుద్ధం చేయడం కూడా కృష్ణుడి కోసం చేస్తున్నాడు కాబట్టి అది కూడా యజ్ఞమే. సో ఈ విధంగా చెప్పాడు కృష్ణుడు యజ్ఞం గురించి చెప్తాడు అనమాట. తర్వాత ఈ భగవద్గీతలో 5వ అధ్యాయంలో ఇవి కూడా 4 భాగాలుగా చెప్తున్నాం 5వ అధ్యాయాన్ని. అధ్యాయం మొదటి భాగం ఏంటంటే ఎస్ అంటే స్టెప్ అంటే ఒక మెట్. ఈ ఎస్ అంటే ఏంటంటే ఈ ప్రపంచంలో ఏ విధంగా జీవించాలి, భగవంతుడికి యజ్ఞం చేస్తూ ఏ విధంగా ఈ ప్రపంచంలో జీవితాం. సో మొదట ఈ 12 శ్లోకాల గురించి చెప్పుకున్న తర్వాత మనం రెండో స్టెప్కి వెళ్తాం. టిఈపి 3 కూడా చూస్తాం. మొదటిది ఎస్ అంటే స్టే ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఏ విధంగా మనం జీవించాలి భగవంతుడు చాలా చాలా స్పష్టంగా చెప్తున్నాడు అనమాట. ఈ కర్మయోగంలో మనం ఏ విధంగా కర్మ చేయాలి, నివసించడానికి మనం చూసాం కదా, 3 భాగాలను చూసాం. మొదటి భాగం భగవద్గీతలో మొదటి 6 అధ్యాయాలు కర్మయోగం, మధ్యలో భక్తి యోగము, చివరిలో జ్ఞాన యోగం. ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ప్రేమించాలి, మూడవది ఏంటండి ఏ విధంగా త్యజించాలి, ఏ విధంగా వదిలేయాలి, లెట్ గో. ఈ 3 భాగాల్లో మనం ఈ కర్మయోగంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏ విధంగా జీవించాలి 3, 4, 5, 6 ఈ మేజర్గా ఈ 4 అధ్యాయాల్లో భగవంతుడు ఏం చెప్తున్నాడు, మనం ఈ ప్రపంచంలో ఏ విధంగా జీవించాలి చెప్తున్నాం. మనం ఏ విధంగా జీవిస్తే మనకి ఎటువంటి ఇబ్బందులు కలగవు. మన జీవితంలో మన రకరకాల ఇబ్బందులు అందరూ సతమతం అవుతూ ఉన్నారు. ఈ సతమతం అవడానికి దానికి ఒక సమాధానం ఈ 6 అధ్యాయాలు ఇవ్వబడింది. మరి జీవిస్తే సరిపోతుంది, ఇక్కడ మరి మరణిస్తాం కూడా. ఎలా మరణించాలి అది 8వ అధ్యాయం నుంచి మొదలుపెట్టి 8వ అధ్యాయం చెప్పబడుతుంది అనమాట. ఇలా ఈ మొత్తం భగవద్గీతలో మనం ఏ ప్రశ్నించినా, జీవితానికి సంబంధించినటువంటి ఏ ప్రశ్నని మనం అడిగినా ఆ ప్రశ్నకి సమాధానం భగవద్గీతలో ఉంది. భగవద్గీత అన్ని రకాల ఇబ్బందులకి, అన్ని రకాల ప్రశ్నలకి, మన ప్రశ్నలకి పర్ఫెక్ట్ సమాధానం అనమాట. సో ఏ విధంగా జీవించాలో ఈ మొదటి ఎస్ స్టే ఇన్ దిస్ వరల్డ్లో చూద్దాం. సో అర్జున వాచ నిన్న చెప్పినట్టు 46 శ్లోకంలో, నిన్న 2వ అధ్యాయంలో ఏంటి కృష్ణుడు జ్ఞానంలో ఉండాలి నువ్వు అని చెప్తాడు అనమాట. నీకు జ్ఞానం తెలిసి ఉండాలి అని చెప్తాడు. అప్పుడు అర్జునుని
జ్ఞానం అన్నప్పుడు అర్జునుడు మరి జ్ఞానంలో ఉండమంటున్నాడు, మరి నేను కర్మ ఎందుకు చేయమంటున్నాడు? ఈ రెండింటిని విడివిడిగా చూస్తాడనమాట అర్జునుడు. ఈ రెంటిని విడివిడిగా చూస్తా ఉన్నాడు. సో సన్యాసం కర్మణం కృష్ణ పునర్యోగం చ సంశసి యచ్రేయ ఏకయోరేకం తన్మే బ్రూహి సునిశ్చిత. అయితే నా కృష్ణ ఒక మాట చెప్పు, నువ్వు జ్ఞానం అంటున్నావు, బుద్ధి అంటున్నావు, తర్వాత మళ్ళీ నన్ను ఇటువంటి భీకరమైన యుద్ధంలో నన్ను పాల్గొనమంటున్నావు, ఏ విధంగా అర్థం చేసుకోవాలి దీన్ని? సో అర్జునుడు వీటన్నింటినీ విడివిడిగా చూస్తున్నాడు. కృష్ణుడు ఏం చెప్తున్నాడు? జ్ఞానంతో కర్మ చెయ్యయ్యా అని చెప్తున్నాడు. నువ్వు నీ ఆలోచించి ఏది సరైంది ఏది సరైంది కాదు అని ఆలోచించి నువ్వు పని చేయ్యా అని కృష్ణుడు చెప్తుంటే, అర్జునుడు ఏమనుకుంటున్నాడు? జ్ఞానంలో ఉండమన్నావు, మరి కర్మ చేయాలి అని ఆలోచిస్తున్నాడు. సో ఈ ప్రశ్న అడిగిన తర్వాత కృష్ణుడు దీనికి సమాధానం చెప్తాడు. కృష్ణుడు సన్యాసాన్ని కర్మలో సన్యాసాన్ని సిఫార్సు చేశాడు. ఏ విధంగా? కర్మ సన్యాసాన్ని కాదు, నువ్వు చేసేటువంటి కర్మలో నువ్వు సన్యాసం తీసుకో దాన్ని చెప్తాడు అనమాట. ఈ ఈ అధ్యాయంలో ఈ భాగంలో చాలా క్లియర్గా చెప్తాడు అనమాట. అంటే నువ్వు కర్మలో అంటే నువ్వు ఎటువంటి ఆసక్తి లేకుండా ఉండు అని చెప్తాడు అనమాట. అంతేగాని నువ్వు కర్మ సన్యాసం అంటే కర్మని చేయడం వదిలేయడం కాదు నువ్వు చేయాల్సింది అని చెప్పేసి చెప్తున్నాడు. సో దాన్ని ఎలాగా లోతుగా అర్థం చేసుకుందాం మనం ఈ అధ్యాయంలో. సో కృష్ణుడు 4వ శ్లోకం చెప్తున్నాడు. సాంఖ్యయోగో పృథగ్బాల ప్రవదంతీన పండిత ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. నాయన నువ్వు చూడు, సాంఖ్యయోగో పృథగ్బాల ప్రవదంతి నా పండిత. సో ఈ సాంఖ్యయోగంతో సన్యాసం సమానమే. ఈ రెండింటిని వేరువేరుగా చూడొద్దు. నువ్వు ఈ జగత్తులో కర్మలు చేస్తూ కూడా, ఎలాగైతే జనక మహారాజు ఉదాహరణ చెప్పాడు, జనక మహారాజు ఉదాహరణ మర్చిపోయాడు, తన ఉదాహరణ చెప్పాడు, నాకు ఎటువంటి పనులు చేసేది లేవు ఈ ప్రపంచం, అయినా సరే పనులు చేస్తాను, అది కూడా మర్చిపోయాడు అర్జునుడు. సో ఈ సాంఖ్యయోగాన్ని సన్యాసాన్ని రెండు విధాలుగా నువ్వు చూడొద్దు. ఇవి రెండు ఒకే ఒక గోల్, ఏకమప్యాస్థిత సమ్యక్, అవి రెండు ఒకే గమ్యాన్ని తీసుకెళ్తాయి. ఉభయోర్ విందతే ఫలం, దేన్ని పాటించినా రెండింటి ఫలం నీకు దొరుకుతుంది అని చెప్తున్నాడు. సో నేను చెప్తున్నాను, ఇంకేమని చెప్తున్నాడు? నిష్కామ కర్మయోగ అంటే అయోగత. నిష్కామ కర్మయోగ అంటే ఎటువంటి కర్మఫలము మనకి అంటకుండా ఉంటాం. ఈ నిష్కామ కర్మయోగం చేయకుండా కేవలం త్యజించడం చాలా కష్టమైంది, బాధాకరం. సన్యాసం తీసుకోవడం అనేది చాలా కష్టమైంది. ఎందుకని? నువ్వు రాజువి, నువ్వు రజోగుణంలో ఉన్నావు, నీకు సన్యాసం తీసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది, అంత సులభం కాదు సన్యాసం తీసుకోవడం అని చెప్తున్నాను. సో ఈ సాంఖ్యయోగం లేదంటే కర్మ సన్యాసం లేదంటే జ్ఞానయోగం, ఈ మూడు ఒకటే. ఈ మూడిటి వార్తాలాభం వేరు, వాటి పేర్లు వేరు, కానీ అవి మూడు ఒకటే చెప్తున్నాం. జ్ఞానం అనమాట. యాక్చువల్గా జ్ఞానులు ఏం చేస్తారు? కర్మలు చేయకుండా ఉంటాము, మనం అన్ని వదిలేస్తాము, త్యజించి వెళ్ళిపోతాము అనుకుంటుంటాము. అదే సాంఖ్యయోగం, అదే జ్ఞానయోగం, అదే కర్మ సన్యాసం. కర్మ సన్యాసం అంటే కర్మ చేయకుండా ఉంటాం. సో అంటే ఏంటి? భౌతిక శరీరం మరియు ఆత్మ యొక్క విశ్లేషణాత్మక అధ్యాయం. అంటే ఓకే, ఏది భౌతిక శరీరము, ఏది ఆత్మ, ఏది ఆధ్యాత్మికం, ఏది భౌతికం, ఇలా వాళ్ళు విశ్లేషణ చేస్తుంటారు అన్నమాట. దీన్ని అనాలిసిస్ అంటారు. సో వీళ్ళు విశ్లేషణ చేస్తారు. తాత్కాలిక భౌతిక ప్రపంచం యొక్క విశ్లేషణ భౌతిక కార్యకలాపాల నుండి నిర్లిప్తతకు కారణం చేస్తుంది. ఇప్పుడు మనం ఈ తాత్కాలికమైనటువంటి భౌతికమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కదా, వీటిని కనుక మనం విశ్లేషించామనుకోండి చాలా ఏమవుతుంది? అవునండి, ఇప్పుడు చూడండి ఎలా అంటే, చూడండి ఒక వ్యక్తి చాలా పెద్ద బిజినెస్ అది స్టార్ట్ చేస్తాడు, ఇవన్నీ చేస్తుంటాడు. ఇవన్నీ చేసిన తర్వాత ఏం జరుగుతుంది? ఆ వ్యక్తి ఒకసారి చనిపోతాడు. మనం వాటిని ఈ విధంగా విభజించడం, ఎనాలైజ్ చేయడం ఇవి చేసాం అనుకోండి, అంటే ఏముందండి ఈ ప్రపంచంలో మనం ఏమి తీసుకెళ్లేది ఏమి లేదు అని చెప్పి ఒక నిర్లిప్తత వస్తుందన్నమాట. నిర్లిప్తత, ఆ నిర్లిప్తత గురించి చెప్తున్నాం. అలాంటి జ్ఞానం చివరికి ప్రతిదానికి మూలమైనటువంటి కృష్ణుణ్ణి కనుగొనడానికి దారితీస్తుంది. చాలా ఇంపార్టెంట్ అనమాట. సో జ్ఞానయోగం ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు? కృష్ణుణ్ణి చేరవచ్చు. ఓకే, ఇది కూడా ఒక పద్ధతి జ్ఞానయోగం. సో జ్ఞానయోగం నుంచి మరి భక్తి యోగంలో కృష్ణునికి నుంచి వచ్చాము కదా, యోగ నిచ్చెన అవుతుందని చెప్పేసి, అదేవిధంగా మనం జ్ఞానయోగంతో కూడా కృష్ణుణ్ణి మనం అంటే కృష్ణుని కలవచ్చు అనమాట. సో మరి నిష్కామ కర్మయోగం అంటే ఏంటి? ఏం చేయమంటున్నాడు? ఇది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం. నేను ఈ భౌతిక శరీరం కాదు, ఎందుకంటే అదే చెప్పాడు కదా, ఎప్పుడైతే తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేశంతి జ్ఞానం జ్ఞాన సత్వదర్శనం. ఈ గురువు గారిని నువ్వు అప్రోచ్ అవ్వడం ద్వారా
నువ్వు ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నావంటే ఏం జరుగుతుంది? ఉపదేశంది తద జ్ఞానం. వాళ్ళు ఆత్మదర్శులు. వాళ్ళు ఏం చేయగలరు? నీకు ఈ జ్ఞానాన్ని ఇవ్వగలరు. సో ఏ జ్ఞానం ఇస్తారు వాళ్ళు? ఆత్మ జ్ఞానాన్ని ఇస్తారు. నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవి, నువ్వు పురుషోత్తముడి యొక్క అంశ అంటే మనందరం కూడా ఆత్మను భగవంతుడి యొక్క అంశం అనమాట. ఈ అంశం అంటే ఎలా అంటే భగవంతుడితో పాటు మనం ఉన్నవాళ్ళం అనమాట. యాక్చువల్లీ నేను ఇప్పుడు మన ఉద్దేశం ఏంటి? మన జీవితం యొక్క ఉద్దేశం ఏంటి? ఆ భగవంతుడికి సేవ చేయడమే ఉద్దేశం. సో నేను ఆయనకి సేవ చేయదలుచుకున్నాను. నేను వైరాగ్యంతో పనిచేస్తాను. వైరాగ్యం అంటే నేను ఈ పని చేశాను కాబట్టి ఈ ఫలం అంతా నాది, వీళ్ళంతా నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు కాదు, ఇలా ఆసక్తితో పనిచేయను. ఎలా పనిచేస్తాను? వైరాగ్యంతో. అంతా భగవంతుడిదే. నేను ఆయన సేవకుడిని, ఇక్కడ ఒక్క సేవ చేస్తాను. ఈ నిష్కామ కర్మయోగం అనేది ఆల్మోస్ట్ భక్తి యోగం అనమాట. ఆ రెండు కలిసే భాగం అనమాట. భక్తి యోగం, నిష్కామ కర్మయోగం. నిష్కామ కర్మయోగంలో ఏవైతే అంచెలంచెలుగా మనం పైకి వెళ్తామో పూర్తిగా నిష్కామం అంటే ఆ ఫలాన్ని ఆశించకుండా ఉంటాము. యాక్చువల్గా భక్తి యోగం స్టార్ట్ అవుతుంది అనమాట. ప్రేమతో భగవంతుడికి ఫలాన్ని అందించడం, ప్రేమతో భగవంతుడికి సేవ చేయడం అనేది భక్తి యోగం అంటాం. సో ఈ నిష్కామ కర్మయోగం ఆల్మోస్ట్ భక్తి యోగం. సో ఈయన ఎలా ఆలోచిస్తారు వీళ్ళు? నిష్కామ కర్మయోగి, నీవెవరు? నేను ఆత్మని, నేను భగవంతుడి సేవకుడిని. ఇంకేంటి? నువ్వు ఎలా పనిచేస్తారు? వాళ్ళు స్వామి ఏదైతే పని చెప్తారో ఆ పని చేస్తాను. ఏ పనైనా పర్వాలేదు. స్వామి స్వామి అంటే నా అధికారిక ప్రతినిధి ఎవరు? స్వామి కానీ స్వామి ప్రతినిధి కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రసాదం పెట్టమని అనుకున్న అందరికీ ప్రసాదం పెడతాను. వాళ్ళు ప్రచారం చేయమని అనుకుంటే ప్రచారం చేస్తాను. ఏం చేయమంటే అదే నా పని. వాళ్ళు గార్డెనింగ్ చేయమని అనుకుంటే ఇక్కడ గార్డెనింగ్ చేస్తాను. స్వామికి టెన్షన్ పని. ఎలా పనిచేస్తారు మరి? ఉత్తమ సామర్థ్యానికి నేను చిత్తశుద్ధితో పనిచేస్తాను. అంకిత భావంతో పనిచేస్తాను. అంటే నేను చేయగలిగిన పనిని చాలా బెస్ట్ పద్ధతిలో, పూల మొక్కలు పంచమని అనుకోండి, చాలా అందంగా నాకున్నటువంటి పూర్తి శక్తితోటి, పూర్తి ఏమంటారు స్కిల్స్, వాటి కళలతోటి నేను పూర్తిగా దాన్ని పనిచేస్తాను. అంకిత భావంతో కష్టపడతాను. ఫలితాలు ఏంటంటే స్వామికి ఇస్తాను. ఫలితాలు నా గురించి, ఫలితాలు కృష్ణుడికి, ఎందుకంటే ఆయన స్వామి. నిష్కామ కర్మయోగం అంటే ఈ వైఖరిని చేయగలవాడిని నేనే అనే దాని నుంచి దైవత్వం వైపు మార్చడం. అంటే వైఖరి అంటే ఏం వైఖరి? మన యొక్క భావన అనమాట. ఈ భావన నేను చేయగలను, చేసేవాడిని నేను, నాకు తెలుసండి ఈ పని చేయడము అనేటువంటి ధిక్కారమైనటువంటి భావన నుంచి మనం చేసేది భగవంతుడి శక్తినిచ్చాడు కాబట్టి చేస్తున్నాం. ఇది ఈ భావన అన్నమాట. నేను చేశాను, నేను మాత్రం చేయగలను అనే భావన నుంచి తొలగిపోవడం. దేవుని అనుమతి లేకుండా మనం సొంతంగా ఏమి జీవించలేము. ప్రపంచంలో అన్ని అనిశ్చితులు ఉన్నాయి. ఇప్పుడు భగవంతుడు కనుక మనకి ఈ సామర్థ్యాన్ని కనుక ఇవ్వలేదనుకోండి, అప్పుడు మనం ఏమీ చేయలేము. భగవంతుడు కనుక లబ్డబ్ మన గుండె కొట్టుకోవడానికి ఆయన కొట్టనివ్వలేదనుకోండి, వెంటనే హార్ట్ అటాక్ చనిపోతాము. ఆయనే యాక్చువల్గా మనం తీసుకున్న ఆహారం, అహం వైశ్వానరో భూత్వా 7వ అధ్యాయంలో చూస్తాం. అహం వైశ్వానరో భూత్వా దేహినాం ఆశ్రిత పచామి అన్నం చతుర్విధం. ఆయన మన కడుపులో ఉన్నటువంటి 4 రకాలైనటువంటి భోజనాన్ని ఆయనే అరిగిస్తున్నాడు. ఆయనే రక్త ప్రసరణ చేస్తున్నాడు. ఆయనే మన కంటికి భౌతికమైనటువంటి ఒక గాజు పీస్ లాంటి కంటికి చూసేటువంటి శక్తినిచ్చాడు. చాలా మంది కళ్ళు ఉన్నాయండి కానీ చూసే శక్తి లేదు. సో ఆయన లేకపోతే మనకి అన్ని అనిశ్చితంలే అని చెప్పారు. దేవుడు నమ్మకమైన సేవకుడిగా పనిచేస్తున్నప్పుడు తప్పుడు అహం కాదు, ఇది మిథ్యా అహంకారం అంటారు. నేను గొప్పవాడిని, నువ్వేంటి నా తీసుకున్నావు అంటే నేను నాది అనే ఉంటుంది, అహంకారం అంటారు. ఈ అహంకారం నుంచి బయట తొలగడం ఉంటుంది. చేసిన పనిని వెంటనే ఎటువంటి క్రెడిట్ అంటే దాని కర్తృత్వం అంటారు అన్నమాట. కర్తృత్వం అంటే నేనండి చేసింది, నేను లేకపోతే ఈ పని జరిగేది కాదు అని కర్తృత్వం అంటాము. సో వినయంగా దేవుడికి అప్పగించడం. మరి ప్రేరణ ఏంటి? ప్రేరణ ఒకటే. ఇది ఇంపార్టెంట్ అనమాట, నేర్చుకోవడం. ప్రేరణ ఏంటి? ఎందుకు చేస్తున్నాడు మరి పని? భగవంతుడు అంతా భగవంతుడే, చేయించేవాడు భగవంతుడే. మరి నేను దేనికి చేస్తున్నానండి? ఎందుకంటే ఈ ప్రపంచం అనేది స్వయం సమృద్ధిగా ఉంది, కానీ మనం లేకుండా కూడా పనిచేస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ ప్రపంచం దేనికి ఇవ్వబడిందండి? మన హృదయం శుద్ధి కావించడం కోసం. మనం ఎప్పుడైతే ఈ నిష్కామ కర్మయోగంలో మన కార్యాలు చేస్తుంటామో అప్పుడు ఏమవుతుందంటే మన హృదయం శుద్ధి అవుతుంది అన్నమాట. భగవంతుడి కోసం ఎప్పుడైతే మన కార్యాలు చేస్తాం, దీన్ని సేవ అంటారు.
ఈ సేవా భావంతో మనం ఎప్పుడైతే మన కార్యాలు చేస్తామో అప్పుడు ఏమవుతుంది, మన హృదయం అనేది శుద్ధం అవుతుంది అనమాట. ఈ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఉన్నాయి చూసారా, వీటి నుంచి త్వరగా శుద్ధం అవుతుంది. సో మన కర్మకాండలో కానివ్వండి, కర్మయోగంలో కానివ్వండి, జ్ఞాన యోగంలో కానివ్వండి, నిష్కామ కర్మయోగంలో కానివ్వండి, తర్వాత భక్తి యోగంలో కానీ వీటన్నిటిలో కూడా ఈ హృదయ శుద్ధి అనేది చాలా చాలా ముఖ్యమైనది అనమాట. అయితే ఎంత పైకి వెళ్తామో మన చైతన్యాన్ని ఎంత ఉన్నతమైనటువంటి యోగంలో మనం ఉపయోగిస్తామో అంత త్వరగా మన హృదయం అనేది శుద్ధి అవుతుంది అనమాట. సో అందుకని మనం ఈ మన సహజమైన స్వభావం ఎప్పుడైతే కామ క్రోధాల నుంచి విడిపడిపోయి అటువంటి స్వభావంలోకి వెళ్ళటం జీవితం యొక్క ఉద్దేశం అనమాట. ఈ జీవితం యొక్క ఉద్దేశం ఇది కాదు, తిని తాగి పడుకొని నిద్రపోయి మైతనం అనుభవించి, లేదంటే మనల్ని మనం రక్షించుకొని మన అన్నిటినీ జాగ్రత్త కాపాడేసుకుని అయిపోదండి జీవితం. మన జీవితం దీనికోసం లేదు. అవి కుక్కలు జంతువులు అవి కూడా చేస్తున్నాయి. యాక్చువల్లీ మన జీవితం దేనికోసం అంటే మన హృదయాన్ని మళ్ళీ సహజమైనటువంటి స్థితికి తీసుకు వెళ్ళడానికే ఈ జీవితం భగవంతుడి జీవితం, స్పెషల్గా ఈ మనుష్య శరీరం అనమాట. సో దీంట్లో ఈ హృదయ శుద్ధీకరణ అనేది మన జీవితం యొక్క లక్ష్యం అనమాట. అంటే మనం చివరికి ఈ జీవితాన్ని అంతం చేసి మనం చనిపోయేటప్పుడు భగవంతుడు శుద్ధ భక్తుడిగా భగవద్ధామం వెళ్ళిపోవడం, ఇది ఈ జీవితం యొక్క లక్ష్యం అనమాట. భగవద్గీత ముందు అధ్యాయాలు ఇంకా చాలా క్లియర్గా చెప్తాను ఈ భగవద్ధామం గురించి, వాటి గురించి. అయితే ఇక్కడ ఎలా జీవించాలి అనేది ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి కేవలం హృదయ శుద్ధీకరణ గురించి చెప్తున్నాడు. సో ప్రతిదీ దేవుడి ద్వారా మాత్రమే చేయబడింది. నేను చేసేవాడిని నేను కాదు, మనమే ఆధారపడాలి. చూడండి, ఒకరి గురించి ఆలోచించండి. ఒకవేళ మనం కనుక ఈ ప్రపంచంలో లేవనుకోండి, ఈ ప్రపంచంలో జరిగే పనులన్నీ ఆగిపోతాయండి అనుకుంటున్నాం. మన మీద చాలా మంది ఆధారపడ్డారని, వాళ్ళు మన మీద ఆధారపడ్డారని చెప్పేసి అంటే అనుకుంటున్నాం, మన మీద ఆధారపడ్డారని చెప్పేసి మన మీద ఆధారపడ్డ వాళ్ళు మనం లేవని చెప్పేసి వాళ్ళు చనిపోతారండి. వాళ్ళు కూడా ఇక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోతారా? వాళ్ళు ఇంకెందుకు బతకలేమని అయిపోతారా? చూడండి, చాలా మంది అర్ధాంతరంగా వాళ్ళ జీవితాలు అంతం అవుతున్నాయి. కానీ ఈ ప్రపంచం అనేది నడుస్తూ ఉంది మన మీద. అంటే ఎవరి మీద అయితే పూర్తిగా ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు అవి కూడా జరుగుతున్నాయి. సో ఇది మన మీద అయితే ఆధారపడి జరగటం లేదు, భగవంతుడి మీద ఆధారపడి జరుగుతుంది. భగవంతుడు కృపిస్తే ఎంత కష్టమైన నుంచైనా వాళ్ళు బయటపడి ముందుకు వెళ్ళచ్చు. సో ఇది అందుకనే ఈ సహాయపడేటువంటి ఇతరులకు సహాయపడే అవకాశాలు మనకి ఇవ్వబడ్డాయి కాబట్టి మన విద్యుక్త ధర్మంగా మనం నెరవేర్చాలి కార్యక్రమాన్ని. భగవంతుడి సేవకుడిగా వీళ్ళు నా ఆధీనంలో ఉంచబడ్డారు కాబట్టి వీళ్ళ మంచి బాగోగులు అంటాం కదా, అవి చూసుకోవడం నాకు నా సేవ. ఇప్పుడు ఆ సేవ ఎందుకు చేస్తున్నాను? నా హృదయాన్ని యొక్క శుద్ధీకరణ కోసం, భగవంతుడికి సేవగా. ఎందుకని మన హృదయం శుద్ధీకరణ అయిందనుకోండి, అంతా మనం భగవంతుడితోటి ఆదాన ప్రదానం చేయగలం. దానికోసం ఈ యోగం ఇవ్వబడింది అనమాట. అంటే ఈ భగవత్ అర్పిత కర్మయోగం అనమాట. యాక్చువల్గా నేను అవ్యక్తంగానే, అంటే అలా చేయడానికి మన సుముఖత కారణంగా మనం ఒక పనిముట్టుగా మారుతాం భగవంతుడి చేతిలో. ఏ విధంగా చేయడానికి? ఆ ఫలాలు భగవంతుడికి నేను నా హృదయ శుద్ధీకరణ చేస్తున్నాను అని ఆ విధంగా చేయడం ద్వారా ఏమవుతుంది, మనం భగవంతుడి చేతిలో ఒక పనిముట్టు. ఇవి 4 స్థాయిలు ఉన్నాయి. ఒకటి, మొట్టమొదటిది యాక్సెప్ట్ గాడ్. మనుషులు చేయాల్సిన 4 కార్యాలండి. యాక్సెప్ట్ గాడ్, మొట్టమొదటిది మనం భగవంతుడిని స్వీకరించాలి. రెండవది అలైన్ విత్ గాడ్, భగవంతుడు ఏం చేయమంటున్నాడో అది చేయటం అనమాట, అలైన్ విత్ గాడ్. మూడోది యాక్సెప్ట్ గాడ్, అలైన్ విత్ గాడ్, యాక్ట్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ ద లార్డ్. అంటే భగవంతుడి ప్రసన్నత కోసం మనం పనిచేయాలి. మూడవది భగవంతుడి ప్రసన్నత కోసం. నాలుగోది ఏంటంటే యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ లార్డ్, భగవంతుడి ప్రతినిధిగా పనిచేయాలి. భగవంతుడి ప్రతినిధిగా అంటే భగవంతుడు ఏదైతే మనకి చెప్పాడు, కార్యాలు చెప్పాడు, అది మిగతా వాళ్ళందరికీ పంచిపెట్టే వాళ్ళుగా, ప్రచారకులుగా. సో 4 స్థాయిలు. మొట్టమొదటి భగవంతుడిని అంగీకరించడం, రెండోది యాక్సెప్ట్ గాడ్ భగవంతుడిని, రెండోది అలైన్ విత్ గాడ్ భగవంతుడి చెప్పిన పాఠాలని నేర్చుకోవడం, మూడోది యాక్ట్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ ద, నేనేం పని చేసినా సరే భగవంతుడి ప్రసన్నత కోసం, నాలుగోది యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద లార్డ్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ద లార్డ్ అంటే భగవంతుడి ప్రతినిధిగా నేను పనిచేయాలి. ఇప్పుడు మనం అదే చేస్తున్నాం, భగవద్గీతని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నేను భగవంతుడు చెప్పింది నాకు అర్థమైంది మీ అందరితో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. సో మనం భగవంతుడి చేతిలో ఒక పనిముట్టుగా పనిచేయాలి. ఎందుకని భగవంతుడు ఏమనుకున్నాడు, ఈ భగవద్గీత జ్ఞానం అందరికీ అందాలి. నేను చెప్పాడు భగవంతుడు 18వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రేకృతమః,
నాకు ఎవరైతే ఈ భగవద్గీత జ్ఞానాన్ని అందరికీ పంచిపెడతారో వీళ్ళకంటే నాకు చాలా ప్రియమైన వాళ్ళు వేరొకళ్ళు లేరు. సో మనం ఎందుకు ప్రయత్నం చేస్తున్నాం ఈ భగవద్గీత జ్ఞానాన్ని ఇవ్వడానికి? ఎందుకంటే ఈ జ్ఞానం ఎవరైతే ఇస్తారో వాళ్ళకంటే ప్రియమైన వాళ్ళు లేరని భగవంతుడు చెప్పాడు కాబట్టి అందుకని ఇస్తాం. సో భగవంతుడి చేతిలో ఒక పనిముట్టుగా పనిచేయడానికి మనం చేస్తున్నాం అన్నమాట. సో ఈ దేవుడికి లేదా ఇతరులకు సహాయం చేయను. నేను ఎవరికి సహాయం చేయట్లేదు. నేను ఎవరికి సహాయం చేస్తున్నా నాకే నేను సహాయం చేసుకుంటాను అంతే, నా హృదయం శుద్ధీకరణ కోసం. సో మనం చేయాల్సిన ఆచరణ అనమాట అంటే ప్రాక్టికల్ అప్లికేషన్ అనమాట. నిష్కామ కర్మయోగం చేయడం ద్వారా ఎవరైనా సరే బంధ విముక్తులు అవుతారు. నిష్కామ కర్మయోగం ద్వారా బంధ విముక్తులు అవుతారు అన్నమాట. సో ఈ జ్ఞానంలో ఉన్నవాడు అంటే ఏ జ్ఞానము? భగవంతుడిని స్వీకరించి భగవంతుడికి నేను ఒక సేవకుడిగా, ఆయన అంశగా, భగవంతుడి ప్రసన్నత కోసం, నా హృదయ శుద్ధీకరణ కోసం ఈ ప్రపంచంలో నేను పని చేస్తున్నాను అని ఎవరైతే అనుకుంటారో, సో ఈ తన అనుకూలతను అర్థం చేసుకుంటాడు, అంటే తనలో ఉన్నటువంటి ఇబ్బందిని అర్థం చేసుకుంటాడు. మరియు తద్వారా పవిత్రీకరణ కోసమే. సో తన అననుకూలత అంటే ఏంటంటే ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందండి? మనం ఇద్దరు మనుషులు కలిసారనుకోండి, గొడవ వస్తుంది. ఎందుకు ఎక్కడి నుంచి వస్తుంది? నేను చెప్పినట్టు చేయాలంటే నేను చెప్పినట్టు చేయాలి, వాళ్ళ గొడవ వస్తుంది. ఎందుకంటే కామం, ఈ కామం, క్రోధం, లోభం అనేవి మనం చెప్పినట్టు అరిషడ్ వర్గాలు మన హృదయం నిండా నిండిపోయి ఉన్నాయి. సో ఇటువంటి హృదయాన్ని నుంచి, అంటే ఆ హృదయాన్ని శుద్ధీకరణ చేసుకోవడం కోసం, కామం, క్రోధం, లోభం నుంచి బయటపడటం కోసము, ఎందుకంటే ఈ మూడింటిని భగవంతుడు ఏం చెప్పాడు? నరకానికి మార్గాలుగా చెప్పాడు. సో వీటిని తప్పించుకోవడం, వీటిని బయటపడడం కోసం, నా హృదయం అనేది శుద్ధి అవ్వడం కోసం పనిచేస్తాడు అనమాట. సో భౌతిక కర్మ ఫలాలకి అనుసంధానించబడడు, అంటే ఆ కర్మలు అనేవి వీటిని బంధించవు. బంధించడం అంటే ఏంటంటే కర్మ కానీ వికర్మ కానీ చేశారనుకోండి, మళ్ళీ భౌతిక జగత్తు రావాల్సిందే. కానీ భగవంతుడు చెప్పినటువంటి పనులు భగవంతుడి ప్రసన్నత కోసం ఎప్పుడైతే చేస్తాడు, అర్జునుడిలాగా, అర్జునుడు ఏ విధంగా కృష్ణుడు అయితే చేయమంటున్నాడు యుద్ధం ఆయన ప్రసన్నత కోసము, ఆ విధంగా మనం అనువర్తించినప్పుడు ఏమవుతుంది? మనం ఎటువంటి కర్మ ఫలాలు ఉండవు. ఎలాగైతే ఇవాళ పెద్ద పెద్ద మిసైల్స్ తోటి పాకిస్తాన్ ఆర్మీలో పెద్ద బాంబు, పాకిస్తాన్ ఆర్మీలో పాకిస్తాన్ ఎవరైతే మిలిటెంట్లు ఉన్నారో వాళ్ళ మీద, వాళ్ళ స్థావరాల మీద పెద్ద బాంబులు వేశారండి. ఆ బాంబులు వేసిన వాళ్ళని ఏమంటున్నారు? మొత్తం ఇండియా అంతా పొగుడుతా ఉంది వాళ్ళ. ఎందుకని పొగుడుతా ఉంది? ఎందుకంటే వాళ్ళు ఆ గవర్నమెంట్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన మాటలు విని వేశారు కాబట్టి వాళ్ళని పొగుడుతాం. నేను మనం చెప్పాం కదా, పట్టినోడిని కాల్చామనుకోండి, అదే తుపాకి పెట్టుకొని మన జైల్లో వేస్తారు. సో అందుకని కర్మ ఫలాలు ఇతనికి అంటవు. ఎప్పుడైతే భగవంతుడి ప్రీత్యర్థం ఈ కార్యాలు చేస్తాడు అప్పుడు కర్మ ఫలాలు ఈ వ్యక్తికి అంటవు. సో ఎప్పుడు చిక్కుకోలేదు. ఎవరు చిక్కుకోలేదు? యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. చెప్తున్నాడు కృష్ణుడు. ఏమని చెప్తున్నాడు? అరే మళ్ళీ నన్ను ఈ కర్మలో ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు అర్జునుడు అడుగుతున్నప్పుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడు? యోగయుక్తో, నువ్వు యోగం చేస్తున్నావు అర్జున. విజితాత్మ జితేంద్రియ, నీ ఇంద్రియాలని నువ్వు జయించి నువ్వు యుద్ధం చేయి. సర్వభూతాత్మ భూతాత్మ, ఆయన కోసం చేస్తున్నావు. సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి నా లిప్యతే. ఇవన్నీ చేస్తూ కూడా ఈ భూతాత్మ అంటే జీవుడు అనేవాడు కార్యాలు చేస్తూ కూడా ఆ కర్మ ఫలాల్లో చిక్కుకోడు. నా లిప్యతే. సో 8-9 శ్లోకాలు ఏం చెప్తానంటే, ఈ కర్త ఎవరు? మరి చేసేవాడు ఎవడు? కర్త నువ్వా లేకపోతే ఇంకెవరు? నేను కనుక కర్తనే అనుకోండి, నాకు ఫలాలు వస్తాయి. సో కర్త ఎవరు అర్థం చేసుకో. 8-9 శ్లోకాలు చెప్తున్నాను అనమాట. సో ఏం చెప్తున్నాడు? సారీ, కర్మయోగి కార్యాలను చేసేవాడు కాదని చెప్పిన తర్వాత అటువంటి యోగి దేవాది దేవుని కోసమే పనిచేస్తాడని కృష్ణుడు వివరిస్తాడు అనమాట. సో ఎలా 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 పనిచేయాలో చాలా క్లియర్ చెప్తాను. నేను చెప్పాను కదా పద్మపత్ర విమర్శ ఇక్కడ అనమాట. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్వా కరోతి యః లిప్యతే సన పాపేన పద్మపత్రమివాంబస. నువ్వు ఎప్పుడైతే బ్రహ్మణ్యాధాయ కర్మాణి, భగవంతుడి మీద ఆధారపడి కర్మలు చేస్తావో, త్యక్వా సంగం త్యక్వా కరోతి, నువ్వు సంగం త్యక్వా అంటే వాటి నుంచి ఆసక్తిని వదిలేసి నువ్వు కార్యాలు ఎప్పుడైతే చేస్తావో, లిప్యతేన స పాపేన, ఆ వ్యక్తికి ఎప్పుడు కూడా పాపం అంటదు. పద్మపత్రం ఏ విధంగా అయితే ఈ యొక్క పద్మపత్రం అంటే ఈ కమల పుష్పం యొక్క ఆకులో నీళ్లు ఏ విధంగా అయితే అంటుకోవో అదే విధంగా కర్మలు నేను అంటుకోవు అని చెప్తున్నమాట. సో పవిత్రీకరణ కోసం కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్వాత్మ శుద్ధయే. కాయేన మనసా బుద్ధ్యా, మన శరీరంతో, మనస్తోటి, మన బుద్ధితోటి
కేవలైర్ ఇంద్రియైరపి, ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా కృష్ణుడి కార్యంలో. యోగిన కర్మ కుర్వంతి, యోగులు కర్మ కుర్వంతి, వాళ్ళు యోగులు అంటే ఇటువంటి ఏమంటారు నిష్కామ కర్మయోగులు అనేవాళ్ళు. యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్వాత్మశుద్ధి, సంగం త్యక్వ ఆ ఫలాల వైపు ఆసక్తిని వదిలేసి ఆత్మశుద్ధీకరణం కోసం సేవని చేస్తారు అని చెప్తున్నాను. సో వాళ్ళు ఏం చేస్తారు మరి? ఆ కర్మయోగి ఏం చేస్తాడు? ఎటువంటి కదలని శాంతి మాప్నోతి నైష్టికం అంటే శుద్ధమైనటువంటి శాంతి, దేనితోటి ఇబ్బంది పడకుండా ఈ శుద్ధమైనటువంటి శాంతిని ఆయన పొందుతాడు. సో దీనికి ఉదాహరణ ఎవరికి ఇచ్చారంటే ఈ యొక్క గయ మహారాజు అన్నమాట. గయ మహారాజు పాలన ఏ విధంగా చేశాడు? ఈయన కూడా చాలా పెద్ద శుద్ధ భక్తుడు అనమాట. ఇది భాగవతంలో ఇచ్చున్నారు. ఈ గయ మహారాజు ఏం చేశాడు? 4 ఇచ్చాడండి. ఈ జనులందరికీ 4 విషయాలు ఇచ్చాడు. ఒకటి, మొదటి రక్షణ. పౌరులందరికీ వాళ్ళందరికీ మంచి రక్షణ ఇచ్చి, ఎవరు వాళ్ళని మోసం చేయకుండా, ఇంకోటి ఏం చేయకుండా, అవాంఛనీయ ఇబ్బందులు పడకుండా వాళ్ళందరికీ రక్షణ ఇచ్చాడు. మొదటిది రక్షణ. రెండవది వాళ్ళందరికీ ఆహారం అందేలా చేశాడు, పోషణ. వాళ్ళకి ఇంకా బహుమతులు కూడా ఇచ్చాడు. దీన్ని కూడా పోషణలోకి వస్తుంది అన్నమాట. తర్వాత కొన్నిసార్లు వాళ్ళని ప్రజా సమావేశాలకు పిలిచి వాళ్ళని చాలా ప్రసన్నం చేసే విధంగా మాట్లాడేవాడు, వాళ్ళని కీర్తించేవాడు కూడా. వాళ్ళని మంచి మంచి శబ్దాలతో, దీని ఏమంటారంటే ఉపలాలన అంటారు అన్నమాట. పోషణ, రక్షణ, పోషణ, ఉపలాలన. 4వది ప్రేరణ. ఈ ప్రేరణ అంటే ఏంటంటే ఏ విధంగా భగవంతుడి భక్తుడు మీరు అవ్వాలో అని చెప్పేసి వాళ్ళని ఉపదేశించేవాడు అన్నమాట. ఈయన మంచి భక్తుడు. ఆయన తన ప్రజలందరికీ కూడా ఏ విధంగా మంచి భక్తులు అవ్వాలి అని చెప్పేసి ఏం చేసేవాడు? ప్రేరణ ఇచ్చేవాడు అన్నమాట. ఈ 4 చేశాడు అనమాట. సో ఈ విధంగా గయ మహారాజు శ్రీమద్ భాగవతం 5వ అధ్యాయం 15. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? ఆయన హృదయం చాలా శుద్ధంగా ఉంది, అయినా సరే భగవంతుడి ఒక సేవకుడిగా తన అంటే మిగతా వాళ్ళందరికీ ఒక ఏమంటారు, ఒక ఉదాహరణ సృష్టించడం కోసం, మిగతా వాళ్ళందరికీ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడం కోసం ఆయన విధంగా చేస్తున్నాడు. ఇంకేం చేశాడు? వీటన్నిటితో పాటు గయ మహారాజు గృహస్థ జీవన నియమాలను ఖచ్చితంగా పాటించాడు. ఆయన యజ్ఞాలు చేసేవాడు, మరియు దేవాదేవుడైన భగవంతుని స్వచ్ఛమైన భక్తుడు, శుద్ధ భక్తుడు అన్నమాట. అతను అన్ని విధాలుగా పరిపూర్ణుడు అయినప్పటికీ గర్వితుడు కాలేదు. రాజ్యాన్ని పాలించడానికి ఆతురతను కనబరచలేదు. నేను రాజునయ్యా అనే ఆతురత కూడా ఆయన దగ్గర లేదు. రాజు నాకు సేవ ఇచ్చారు, ఆ సేవని కూడా నేను నా హృదయ శుద్ధీకరణ కోసం, అంటే మిగతా వాళ్ళకి ఒక ఉదాహరణ నెలకొల్పడానికి తను చేశాను అనమాట. ఓకే, రెండవ శ్లోకం. రెండవది మరి ఎవరు కర్త? ఎవరు? 3 రకాల కర్తలు అనమాట. ఒకటి జీవాత్మ. రెండవది ప్రకృతి గుణాల ద్వారా కర్మ చేస్తుంది. ఇంత ముందు చూసాం మనం. గుణాయి కర్మ అని సర్వశ. మూడవది భగవంతుడు. మరి ముగ్గురులో కర్త ఎవరు? సో ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి సులభమే, కానీ ఏమైనా ఇబ్బంది పడితే కనుక మనం మళ్ళీ కలిసినప్పుడు అంటే ప్రశ్నోత్తరాలను మనం ఆన్సర్ చేస్తాము తప్పనిసరిగా. ఓకే, ఈ 11వ శ్లోకం ఏం చెప్తుందంటే పవిత్రీకరణ కోసం ప్రయత్నం చేయాలి. కాయేన మనస బుద్ధి, చదివామండి. ఈ ముగ్గురు కర్తలు ఏంటంటే ఈ 3 పాత్రలు ఉన్నాయన్నమాట. ఒకటి మనం నెక్స్ట్ శ్లోకం చూస్తాం. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానే వృతం జ్ఞానం తేన ముఖ్యంతి జంతవః. సో 3 రకాలైనటువంటి కర్తలు అనమాట. యాక్చువల్గా అనుకుంటారు అందరూ నేను ఈ కార్యం చేశాను అని చెప్పి అందరూ అనుకుంటుంటారు. కానీ ఈ జీవాత్మ ఎవరైతే ఆత్మ కేవలం ప్రారంభకుడు మాత్రమే. ఏం చేస్తాడు జీవాత్మ కూడా ఒకే ఒక శక్తి, ఆయన ఇచ్చని ప్రకటించడం. భగవంతుడికి ఇచ్చని ప్రకటించడం మాత్రమే ఆయన చేతిలో ఉంది, ఇంకా వేరొకటి చేతిలో లేదన్నమాట, ఆయన చేతిలో లేదన్నమాట. మరి ఆ కార్యాలు ఎవరైనా నెలకొల్పుతాయి? మనం ఇందాక చెప్పినట్టు ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాణి సర్వశ. సో పాత్ర ఎవరు పోషిస్తున్నారు? ఆ ప్రకృతి పోషిస్తా ఉందన్నమాట. గుణాల ద్వారా అన్ని జరుగుతూ ఉన్నాయి. ఇంకా భగవంతుడు ఏం చేస్తాడంటే శాంక్షనర్ అంటారు అనమాట. ఇక్కడ సరిగ్గా రాయలేదు, టైపింగ్లో సరిగ్గా రాలేదు. మరి ప్రభు ఏం చేస్తాడు? అది ఎలా అంటే ఈ విధంగా చూడండి. మొదట ఏం చేస్తాడు? జీవుడు తన కోరికని భగవంతుడు చూపెడతాడు. కోరిక ఎలా నెరవేరుతుందండి? జీవుడు ఇచ్చని ప్రకటిస్తాడు అనమాట. ఇచ్చని ప్రకటిస్తే అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే ఈ జీవికి ఇది ఇవ్వడం తగుద్దా తగదా, అంటే ఆయనకి ఇటువంటి ఇచ్చని ఆయనకి దొరకడం, అంటే ఇచ్చ పూర్తి అవ్వడం అనేది ఈ జీవుడికి మంచిదా చెడ్డదా, ఈ జీవి యాక్చువల్గా అర్హుడా కాదా,
ఇటువంటి ఇచ్చ యొక్క పూర్తి జరగడానికి ఈ జీవి అర్హుడా కదా అని భగవంతుడు చూసి జీవి అర్హుడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు, ఆ ప్రకృతికి చెప్తాడు అనమాట. ప్రకృతిని ఏం చేస్తాడు, గుణాలకి నువ్వు అరేంజ్ చెయ్యి అంటే సహకరించు అని చెప్తాడు. అప్పుడు జీవుడికి ఆ ఇచ్చ పూర్తవుతుంది అనమాట. సో ఇక్కడ కర్త ఎవరండి, నిజానికి ఎవరు చేస్తున్నారు, జీవేం చేయట్లేదు. జీవేం చేస్తున్నాడు, నేను నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. మరి భగవంతుడు ఏం చేస్తున్నాడు, నిజంగా ఆయన శాంక్షన్ చేస్తున్నాడు. ఇక మూడవది, ఈ ప్రకృతి యాక్చువల్గా చేస్తుంది కార్యాలని, కానీ ప్రకృతి ఎప్పుడు చేస్తుంది కార్యాలని, కేవలం భగవంతుడి ఆజ్ఞ మేరకు మాత్రం చేస్తుంది. మరి భగవంతుడు ఎప్పుడు చేస్తాడు, ఎప్పుడైతే జీవుడు తన ఇచ్చని ప్రకటిస్తాడో అప్పుడు మాత్రమే భగవంతుడు దాన్ని మంజూరు చేస్తాడు. సో ఈ విధంగా ఈ జీవాత్మ కేవలం ఆ ఇచ్చని ప్రకటించేవాడు అన్నమాట. భగవంతుడు దాన్ని శాంక్షన్ చేసేవాడు, ప్రకృతి చేస్తుంది. కానీ ఈ కర్మఫలాలు జీవుడికి ఎందుకు వస్తాయి, మరి జీవుడు చేసేవాడు కాదు, జీవుడు ఇచ్చని ప్రకటించాడు కాబట్టి, ఇచ్చ ప్రకటించాడు కాబట్టి భగవంతుడు ఇస్తున్నాడు, భగవంతుడు చెప్పాడు కాబట్టి ప్రకృతి చేస్తుంది. అందుకని జీవాత్మ ఇచ్చని ప్రకటించాడు కాబట్టి ఆ కర్మఫలాలని జీవాత్మ. ఒకవేళ జీవాత్మ ఎప్పుడైతే 100% భగవంతుడు ఏం కోరుకుంటున్నాడు తన దగ్గర నుంచి అనే ఇచ్చలు మాత్రమే ఎప్పుడైతే ప్రకటిస్తాడో, వాడు భగవంతుడు సాంక్షన్ చేస్తాడు, ఇచ్చలు అవుతాయి. కానీ అది ఎవరిది, భగవంతుడు ఇచ్చ, భగవంతుడు ఇచ్చ కాబట్టి అప్పుడు ఇతనికి ఎటువంటి కర్మలు అంటావు, ఎటువంటి కర్మఫలాలు ఆయనకి అంటావు అనమాట. సో దీన్నే నిష్కామ భగవత్ అర్పిత నిష్కామ కర్మయోగం అంటారు. ఓకే, ఎనీవే మన కర్త ఎవరండి మూడిట్లో, జీవాత్మ ఏమో ఇచ్ఛాకర్త, భగవంతుడు మంజూరుకర్త, ప్రకృతి వాళ్ళకి సహాయం చేసే కర్త అనమాట, ఫెసిలిటేషన్ చేస్తుంది అనమాట. సో ఈ ముగ్గురు కర్తల్లో ఫలం మాత్రం జీవాత్మ. ప్రకృతికి ఏం తెలియదు, ప్రకృతికి ఎందుకు, భగవంతుడు మాట్లాడు కాబట్టి ఇచ్చాను. సో ఈ విధంగా మనం కర్త ఎవరనేదాన్ని మనం శ్రద్ధగా అర్థం చేసుకోవాలి. ఈయన ఏమంటున్నాడు, ఈయన మహమ్మద్ అలీ అనే ఒక పెద్ద ప్రఖ్యాత బాక్సర్ అండి, హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్. ఈయన 4 ఒలింపిక్స్లో హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఎప్పుడు కూడా ఫస్ట్ వచ్చాడు, గోల్డ్ మెడల్ 4 ఒలింపిక్స్లో. మహమ్మద్ అలీ అని ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్. ఈయన ఏమన్నా ఉన్నాడంటే, ఇలా గెలిచిన ప్రతిసారి ఏమన్నా అంటే ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్ అనుకున్నాను, నేను అందరికంటే చాలా గొప్పవాడిని. ఆ తర్వాత ఏం జరిగిందండి, ఆయనకి పార్కిన్సన్ అనే ఒక వ్యాధి వచ్చింది. ఆ గెలిచిన తర్వాత కొన్నాళ్ళకి పార్కిన్సన్ అనే వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి వల్ల ఒక కాఫీ కప్ కూడా ఆయన చేతిలో ఎత్తలేకపోయేవాడు అనమాట. ఆ తర్వాత ఏమనంటే, నేను ఐఎమ్ ద గ్రేటెస్ట్ అన్నాడు కదా, తర్వాత ఈ వ్యాధి వచ్చిన తర్వాత ఏమన్నా ఒలింపిక్స్లో లాంతర్ ఉంటుంది, ఆ లాంతర్ ఎత్తడానికి కూడా చాలా కష్టపడ్డాడు అన్నమాట. నేనేమన్నానంటే ఆ తర్వాత ఐఎమ్ ద గ్రేటెస్ట్ ఫూల్ అన్నాడు. ఎందుకని, నేను అనుకున్నాను నన్ను ఓడించేవాడే లేడు, నా శక్తికి తిరిగేలేదు, నేను చాలా గొప్పవాడిని అని అనుకున్నాను. కానీ భగవంతుడు నా దగ్గర నుంచి ఆ శక్తి తీసేసుకున్నాడు. ఇప్పుడు నేను అది తెలుసుకోలేక నేను ఏమనుకున్నాను, నేను చాలా మదం ఎక్కి ఉన్నాను, ఐఎమ్ ద గ్రేటెస్ట్ ఫూల్, శక్తి నాది కాదు భగవంతుడిని నేను అంగీకరించాను అనమాట. సో మనలో ప్రతి ఒక్కరు మన నియంత్రణలో ఉందనుకుంటాం, కానీ ఏం జరుగుతుంది, ఈ విధంగా ఇబ్బంది పడుతుంటాం చాలాసార్లు. ఏది మన నియంత్రణ, నేను చేస్తాను, ప్రత్యర్థిని ఓడించేస్తాను, నేను రోజు 18 గంటలు పని చేస్తాను, పూర్తి చేసేస్తాను, చాలా ప్రగల్భాలు మనం పలకచ్చు. కొన్నిసార్లు ఫ్రస్ట్రేట్ అయిపోయి 1%, 2% వరకు కూడా చేయలేకపోవచ్చు. అందుకని వాళ్ళు ఏమవుతారు, వాళ్లే కర్తలను భావిస్తారు కాబట్టి ఏం చేస్తారు, ఈ విధంగా ఆత్మహత్య చేసుకుంటారు. కర్తలు వాళ్ళు కాదు. ఇండియా టుడే ఏం చెప్తుంది, గత 25 సంవత్సరాల్లో 3 రెట్లు పెరిగినాయండి యువకుల ఆత్మహత్యలు ఈ స్ట్రెస్ కారణం. మూడవది ఏంటి, ఇక సమదృష్టి. సో కర్త ఎవరు, కర్త మన కాదు, కర్త భగవంతుడు, ద డూవర్. మూడవది ఈక్వల్ విజన్, సమదృష్టి 15-26 శ్లోకాలు. సో సమదృష్టి అంటే దేనికి సమదృష్టి, సో పరమాత్మ మీద దృష్టి పెట్టడం ద్వారా విముక్తి పొందడం ఏ విధంగా అని ఈ సెక్షన్లో చెప్తాం. 15-29 వరకు శ్లోకాల్లో పరమాత్మ మీద దృష్టి పెట్టడం ద్వారా ఏ విధంగా విముక్తి పొందుతుంది మనకి, అంటే మన కర్మఫలాన్ని మనం విముక్తి పొందుతామని చెప్తాం. సో మనం ముందుకు వెళ్దాం. సో 17వ అధ్యాయం 17వ శ్లోకం చెప్తాను కదా, ఆ దేవుడి దృష్టిని దేవాది దేవుని మీద దృష్టిని ఉంచగలడం విముక్తికి దారితీస్తుంది. ఏ విధంగా, తద్బుద్ధయస్తదాత్మానస్
తన్నిష్టా సత్పరాయణ గచ్చంతే పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మష. ఎప్పుడైతే మనం భగవంతుడే అన్ని చేసేది, భగవంతుడి శక్తి వల్లే అన్ని జరుగుతూ ఉన్నాయి అని ఇటువంటి జ్ఞానానికి వస్తాము, పరంపరలో గురువు గారి దగ్గర నేర్చుకొని మనం ఈ జ్ఞానానికి వస్తాము. ఆ జ్ఞానంలో మనం ఎవరికైతే ఇటువంటి భగవద్గీతలో చెప్పినటువంటి భగవంతుడే చేసే కర్త, నిజమైన అంటే భగవంతుడే శక్తివంతుడు, అత్యంత శక్తివంతుడు, మనకి ఎటువంటి శక్తి లేదు అనేటువంటి జ్ఞానానికి వస్తాము. అప్పుడు ఏం చేస్తాము, భగవంతుడి మీద ధ్యానం చేస్తాము. సో ఎలా ఉంటుంది మరి, తద్ బుద్ధయస తదాత్మానస్ తన్నిష్ట సత్పరాయణ. ఇవన్నీ ఏం చేస్తాడు, ఇప్పుడు భగవంతుడిని ప్రీత్యర్థం కార్యం చేయడానికి భగవంతుడికి ఏం నచ్చుతుంది ఏం నచ్చదు అనేటువంటి విచక్షణ జ్ఞానంతో పనిచేయడం ప్రయత్నం చేస్తాడు అనమాట. సో దాని గురించి కృష్ణుడు వివరిస్తాను. ఏమని చెప్తున్నాడు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవ్యస్థిని శునిచైవ స్వపాకేచ పండిత. ఇటువంటి వ్యక్తి, భగవంతుని అంగీకరించినటువంటి వ్యక్తి ఈ బ్రాహ్మణుల్లో, ఆవులో, ఏనుగులో, మా శూద్రుడిలో, కుక్కలో, అన్నిటి కుక్క మాంసం తినేవాళ్ళు అందరిలో కూడా ఒకే ఆత్మ ఉంది అని చాలా సులువుగా అర్థం చేసుకుంటాడు. ఇహైవ తైర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థిత. సో ఇహైవ తైర్జితై సర్గో, ఇక్కడ ఉన్నటువంటి భౌతికమైనటువంటి వస్తువుల నుంచి ఏం చేస్తాడు, తైర్జిత అంటే వాటిని వదిలేస్తాడు అన్నమాట. నిర్దోషం హి సమం బ్రహ్మం తస్మాత్ బ్రహ్మణి తే. సో అన్నిటికంటే శాశ్వతమైన విషయం ఏంటి, బ్రహ్మను, భగవంతుడు. ఆ బ్రహ్మ మీద బాహ్య ఆనందాల నుంచి వేరు చేయడం మరి లోపలికి దృష్టి పెట్టగలడం జరగాలంటే భౌతికం ఆనందమైనటువంటి అసంబద్ధమైనటువంటి మరియు మూర్ఖమైన దాని అర్థం చేసుకోవాలి. ఏమర్థం చేసుకోవాలి, ఈ బాహ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో చూసారా, భౌతిక విషయాలు, ఆధ్యాత్మికమైనవి కాదు, భౌతిక విషయాలు అనేవి తుచ్చమైనవి. వాటి మీద ఆసక్తి కలిగి ఉండటం అనేది మూర్ఖమైనది. ఎందుకంటే అది ఏదో ఒక రోజున అవి నశించిపోతాయి. కృష్ణుడు చెప్తారు తర్వాత ఏమని చెప్తారంటే, ఏహి సంస్పర్శజా భోగ దుఃఖయోనేవతే. ఈ భోగ వస్తువుల మీద మనం కనుక మన మనసు లగ్నం చేస్తే దానికి దుఃఖమే వస్తుంది. అందుకని ఈ విధంగా అర్థం చేసుకోవాలన్నాడు. ఇదే ఏహి సంస్పర్శజా భోగ దుఃఖయోనేవతే. ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి వస్తువుల మీద, నాకు ఆనందం ఇచ్చే వస్తువుల మీద మనం ఎంతైతే మనం ఫోకస్ చేస్తామో, ఎంతైతే దృష్టి సలుపుతామో, అంత మనకేమొస్తుంది, దుఃఖయేన ఏవతే, దాని నుంచి దుఃఖమే వస్తుంది. ఈ విధంగా స్త్రీలని అంటే భోగించాలని చెప్పేసి, మధురని భోగించాలని చెప్పేసి, వస్తువుల్ని ఇంద్రియ కామ భోగ ఇచ్చాలని భోగించాలని. ఏహి సంస్పర్శ, ఈ అంగాలనేవి అంటే ఇంద్రియాలనేవి ఇంద్రియ వస్తువులను ఎప్పుడైతే తగులుతాయో దాని స్పర్శ అన్నాను. భోగ దుఃఖయోన ఏవతి, అది దుఃఖాన్ని మాత్రమే జనిస్తుంది. ఆది అంతవంత కౌంతేయ, దానికి మొదలు ఉంటుంది, అంతం ఉంటుంది. మంచి వర్షం పడుతుందండి, మంచి పకోడీలు తిందాం, వేడి పకోడీలు. ఓకే, ఎంతసేపు ఆనందిస్తారండి. దానికి ఆది ఉంటుంది, పకోడీలు చేతిలో, వేడి పకోడీలు చేతిలో ప్లేట్లో రాగానే అన్నం ఉంటుంది కొంచెం సేపు, తర్వాత చాలా వదిలేసి. ఆది అంతం ఈ రెండింటి ఉంటుంది, దాని మొదలు ఉంటుంది, అంతం ఉంటుంది. సో ఏదైతే మొదలు ఏదైతే అంతం ఉందో దాన్ని భౌతికమైనటువంటి ఆనందం అంటారు. ఇది ఓన్లీ దుఃఖమే ఇస్తుంది మనకి. నతేషు రమతే బుద్ధి, ఎవరైతే బుద్ధి ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, బుద్ధి ఉన్నవాడెవడు ఇటువంటి ఆనందంలో వాడు నమగ్నం కాడు. మరి ఏం చేయాలి, ఈ జీవితాంతం వరకు ఈ కోరికల్ని సహించాలి మనం. అఫ్కోర్స్ ఆ సహించడం అనేది మనం భగవంతుడి వైపు ధ్యానం ఎప్పుడైతే మనం అడుగుస్తామో నెమ్మదిగా, ఇక సహించడం అనేది చాలా పెద్ద విషయం కాదు. ఆటోమేటిక్గా మనం భగవంతుడి వైపు ఆసక్తి కలుగుతాం. భగవంతుడి మీద ఆసక్తి కలిగినప్పుడు ఇక అంతసేపు శక్నోతి హైవ యశోడం ప్రాక్షరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త స్వసుఖీ నరహ. ఏం చెప్తున్నాడు, పరమాత్ముడిపై దృష్టి పెట్టడం ద్వారా ఈ భౌతిక జీవితం చివరి వరకు ఈ యొక్క హృదయం నుంచి వచ్చేటువంటి కామక్రోధాలని వాటిని మనం భరించామనుకోండి, అంటే వాటిని సహించామనుకోండి. ఏ విధంగా సహించడం డైరెక్ట్గా సహించడం వీలవదండి ఎవరికి. భగవంతుడి మీద ధ్యానం ద్వారా మన దృష్టిని ఈ ఏమంటారంటే కామక్రోధాల వైపు మళ్లించకుండా మన దృష్టిని భగవంతుడి వైపు మళ్లించామంటే ఈ కామక్రోధాల వల్ల వచ్చేటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవి ఈవెన్చువల్గా అంతమైపోతాయి.
ఆ వ్యక్తి స్వసుఖీ నరః. నిజంగా ఆ వ్యక్తి సరైనటువంటి ఏమంటారంటే ఇంద్రియ కార్యాలను కలిగి ఉన్నాడు. ఆ వ్యక్తి సుఖీ నరః, చాలా సుఖంగా ఆనందంగా జీవిస్తాడు అనమాట. భక్తుడు ఈ విధంగా జీవిస్తాడు అనమాట. యోంతఃసుఖో రామన్ యోంతఃసుఖో అంతరారామస్ తథాంతర్జ్యోతిరేవ చ యవ్యః సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోది గచ్చతి. సో మన కృష్ణుడు ఏం చెప్తాడు? ఆనందం గురించి బయట వెతకమాకండి, అంతరంగంలో వెతకండి. బయట వెతికితే మీకు దొరికే దుఃఖమే. యోంత సుఖ యోంత అంతరో రామ. ఏమని చెప్తానంటే చూడండి, ఒక కస్తూరి జింక ఉంటుంది, అది బయట ఇంద్రియ సుఖాల గురించి వెతికి వెతికి ఎక్కడి నుంచి వస్తుంది ఈ కస్తూరి వాసన అని వెతికి 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 చనిపోతుంది. అలాగే యాక్చువల్గా ఆ వాసన ఎక్కడి నుంచి వస్తుంది? దాని నాభి నుంచి వస్తుంది అన్నమాట. సో మన అంతర్ధానంలో కూడా భగవంతుడు ఉన్నాడు. ఆయన మీద మనం ధ్యానం ఎప్పుడైతే మలుస్తామో వెంటనే ఆనందం ఇస్తుంది. మనం ఏం చేస్తున్నాం? ఈ భగవద్గీత సత్రం పేరుతోటి భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని భగవంతుడి మీద మన దృష్టి మరలించడం ప్రయత్నం. ఆలోచించండి, మీరు ఈ క్లాస్ విన్నంతసేపు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? లేదు. ఇది తప్పనిసరిగా వీలు కాదన్నమాట. ఎంతసేపు అయితే మనం భగవంతుడి మీద ఎంతసేపు అయితే మనం భగవంతుడి మీద దృష్టి పెడతామో, శ్రవణంలో కీర్తనంలో ఆయన ఆయన గుణగానాన్ని వినటంలో, అంత మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి దుఃఖం నుంచి దూరం అయిపోతాం. ఎప్పుడైతే మళ్ళీ చాలా మంది మా భక్తులు కూడా చెప్తుంటారు, ప్రభు క్లాస్ విన్నంతసేపు చాలా ఆనందంగా ఉంటుంది ప్రభు, ఎందుకంటే వాళ్ళు కామక్రోధ లోపాదుల నుంచి దూరంగా వెళ్ళిపోయారు కాబట్టి. క్లాస్ అయిపోయి మళ్ళీ మళ్ళీ దాంట్లోనే పడిపోతాం. ఓకే, నెమ్మది నెమ్మదిగా మనం వాటి నుంచి లేవడానికి శక్తి లభిస్తుంది. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మష. వాళ్ళ కల్మషాలన్నీ నెమ్మది నెమ్మదిగా క్షీణించిపోతాయి. చిన్న ద్వైదా యథాత్మన సర్వభూత హితేరత. భగవంతుడు ఈ శ్లోకంలో చెప్తాను, తర్వాత శ్లోకంలో భరోసా ఇస్తున్నాను అర్జునుడికి. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతిచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. ఎప్పటివరకు కృష్ణుడు దేవదేవుడు ఏం చెప్తాడు? ఎంత త్వరగా విముక్తి పొందొచ్చు అంటే వర్తతే విదితాత్మనాం. ఎప్పుడైతే భగవంతుడి మీద మనం దృష్టి పెడతామో వెంటనే మనం యొక్క ఇబ్బందుల నుంచి విడిపోతాము. ఇప్పుడు చెప్పిన ఉదాహరణ చెప్పండి. సో ఇక తర్వాత శ్లోకానికి సంబంధం ఏంటండి? కృష్ణుడు దేవుడు గురించి పూర్తి జ్ఞానంతో పనిచేయడం ద్వారా విముక్తిని ఎలా పొందో చెప్పాడు. తర్వాత 2 శ్లోకాలు చెప్తాడంటే అష్టాంగ యోగం ద్వారా ఏ విధంగా ముక్తిని పొందాలో చెప్తాను. సో మనం చెప్పాం కదా, జ్ఞానయోగం తర్వాత అష్టాంగ యోగం. స్పర్శాన్ కృత్వా బహిర్యాం సచక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమాకృత్వా నానాభ్యంతర చారిణౌ. ఏం చెప్తున్నా అంటే ఈ విధంగా కృష్ణ చైతన్యవంతుడైనటువంటి వ్యక్తి ఎల్లప్పుడూ భగవంతుడి భక్తితో సేవలో ఉండడం ద్వారా, అంటే భగవంతుడి ధ్యానంలో ఉండడం ద్వారా తన ఏదైతే దృష్టి ఉంది చూస్తారా, తన చైతన్యం అనేది వేరే వాటిలో కోల్పోయే ప్రమాదం. ఎప్పటివరకైతే మనం భగవంతుడి భక్తియుత సేవల్లో వినియోగింపబడతాము. ఈ 27-28 శ్లోకాలు ఇవి చెప్పారు మనం. ఇక 4వది శాంతి సూత్రం. అందరికీ శాంతి కావాలండి. శాంతి ఎవరో వ్యక్తి కాదండి శాంతి ఆ జీవితంలో శాంతి కావాలి, ఇబ్బంది నుంచి మనం బయటకు. దానికి ఒక చాలా ముఖ్యమైనటువంటి సూత్రం చెప్తున్నాను కృష్ణుడు ఈ చివరి శ్లోకంలో. ఆ శ్లోకం చెప్తాం. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి ముచ్చతి. కృష్ణుడు ఏం చెప్తున్నాడు? చాలా సులభమైన పద్ధతి చెప్తున్నాడు. భోక్తారాం యజ్ఞ తపసం. మీరు చేసినటువంటి యజ్ఞ తపస్సు ఏదైతే ఉందో వాటన్నిటికీ భోక్తని నేనే. ఆ ఫలాల్ని మీరు భోగించాలని ప్రయత్నం చేయకండి. సర్వలోక మహేశ్వరం, నేను ఈ మొత్తం లోకాలన్నిటికీ కూడా అధిపతిని నేను. అంతేకాకుండా ఈ లోకాలన్నిటికీ అధిపతి. మామూలుగా ఎవరైతే రాజు లేకపోతే పెద్ద పెద్ద పోస్టులో ఉంటారో వాళ్ళకి చాలా గర్వం ఉంటుంది అన్నమాట, అవునా? కానీ కృష్ణుడికి అటువంటి గర్వం లేనే లేదన్నమాట. కృష్ణుడు ఏం చెప్తున్నాడు? సుహృదం సర్వభూతాలు, నాకు అందరి పట్ల చాలా ప్రేమ ఉంది, అందరికీ ప్రేమ కలిగిన వాడిని నేనే అని చెప్తున్నాడు. జ్ఞాత్వా మాం శాంతి మచ్చతి. ఎట్లాగైతే కృష్ణుడిని అన్ని తపస్సులకి యజ్ఞాలకి భోక్తగా ఎవరైతే అర్థం చేసుకుంటే ఆయన గురించే జరుగుతున్నాయి, అన్ని ఆయన కోసమే జరగాలి. తర్వాత సర్వలోక మహేశ్వరుడు, ఆయనే అన్నిటికీ నియంత కూడా. తర్వాత సూర్యుదం సర్వభూత, ఆయన నా గురించి తప్పనిసరిగా నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నాకు ఎప్పుడు చెడు చేయడు.
అనేటువంటి ధైర్యం ఎప్పుడైతే వస్తుందో, ఇది ఎప్పుడైతే ఎప్పుడైతే తెలుస్తున్నప్పుడు జ్ఞాత్వామాం శాంతి మృచ్చతి, ఆ వ్యక్తి చాలా ఆనందంగా ఉంటాడు అనమాట. ఎందుకంటే వీటిని ఆపడనమాట. తనకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి, ఆ జరుగుతున్నాయి, ఈ జరుగుతున్నాయి, ఇప్పుడు ఆపడనమాట. సో ఆ విధంగా ఆ వ్యక్తి చాలా శాంతిని పొందుతాడు అనమాట. సో ఈ విధంగా ఇవాళ మనం చర్చించడం ఏంటి? ఈ ప్రపంచంలో ఏ విధంగా జీవించడం, ఏ విధంగా జీవించాలండి? కేవలం కేవలం మన హృదయ శుద్ధీకరణ కోసం మాత్రం మనం జీవించాలి. 3 రకాల కార్యకర్తలు ఎవరండి? పనులు చేసేవారండి కర్తలు ఎవరు? జీవుడు, ప్రకృతి, భగవంతుడు. జీవుడు ఇచ్చని పలికిస్తా, ఇచ్చని వ్యక్తం చేస్తాడు భగవంతుడికి. భగవంతుడు ప్రకృతి ద్వారా సాంఖ్యం చేస్తాడు, మంజూరు చేస్తాడు. ప్రకృతి ద్వారా కార్యాలు జరగబడతాయి, అది మళ్ళీ జీవుడికి. కానీ ఫలాలు ఎవరికి వస్తాయి? జీవుడికి మాత్రం వస్తాయి. సో కర్త ఎవరండి? ప్రకృతి కాదు, ప్రకృతి భగవంతుడు చెప్పింది చేస్తుంది. భగవంతుడు కాదు, భగవంతుడు జీవుడు ఇచ్చే చేశాడు కాబట్టి. జీవుడు ఇచ్చే చేశాడు కాబట్టి జీవుడికి ప్రతిఫలాలు వస్తాయి. కానీ కర్త ఎవరండి? భగవంతుడు, ప్రకృతి. మరి ఇలా తెలుసుకున్నవాడు సమదృష్టితో అందరినీ చూస్తాడన్నమాట. భగవంతుడు అన్నిటికీ మూలము అర్థం చేసుకున్నవాడు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని శునిచైవ స్వపాకేచ పండిత సమదర్శనం. మిగతా వాళ్ళందరినీ కూడా సమదృష్టి చూస్తాం. మిగతా వాళ్ళందరూ కూడా అంశాలు. ఏ జీవి శరీరంలో కూడా ఉన్నది ఒకే రకమైనటువంటి ఆత్మ. ఒక చీమ దగ్గర నుంచి ఆఫ్రికాలో ఉన్నటువంటి పెద్ద ఏనుగుల వరకు అన్నింటిలో ఉన్నది ఒకటే ఆత్మ అండి. అర్థం చేసుకుంటాం. వాళ్ళందరినీ సమానంగా చూస్తాం. సమానంగా చూడడం అంటే ఈ ఆధ్యాత్మిక దృష్టికోణం ద్వారా సమానంగా చూస్తాడండి. కానీ ఈ విధంగా కాదు. ఓకే, కుక్క పిల్ల ఉంది, తర్వాత పులి ఉంది, ఈ రెండు సమానమైన పులిని వెళ్ళి ఆయన ఏం చేయడు? ఆలింగనం చేసుకోడండి. పులి స్థానం పులికిస్తాడు. పులి బోన్లో ఉంటుంది, దూరం ఏమంటాడు. చిన్న కుక్క పిల్ల అయితే దాన్ని పెంచుకుంటాడేమో. అంతేకాని ఆ రెండింటికి సమానంగా చూడటం అంటే ఈ కుక్క పిల్ల లేకపోతే చీమలో, అంటే ఒక ఆఫ్రికన్ ఎలిఫెంట్లో, ఏనుగులో, పులిలో, మిగతా వాళ్ళందరిలో ఉన్నటువంటి భగవంతుడి అంశ అయినటువంటి జీవాత్మే. వాళ్ళందరూ రకరకాల ఆత్మలు అన్నమాట. వాళ్ళు కూడా ఈ విధంగా సమదృష్టిని కలిగి ఉంటాడు. తర్వాత భగవంతుడిని భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామా ఉంటాడు. శాంతిముచ్చి. ఈ విధంగా 3 స్థాయిల్లో మన కార్యాలయ ఫలాలన్నింటినీ భోగించేది కృష్ణుడే. తర్వాత రెండవది వచ్చేసి సర్వలోకం అనే మొత్తం లోకాలన్నింటికి కూడా పరమ నియామకుడు ఆయనే. ఆయన ఇచ్చ లేకుండా ఏది జరగదు. తర్వాత ఆయన నా వైపు చాలా ప్రేమతో ఉంటాడు, నన్ను ప్రేమిస్తాడు ఆయన. సో ఈ విధంగా అర్థం చేసుకున్న వాళ్ళు భగవంతుడి సేవార్థమే కార్యాలను అనుసరించి వాళ్ళు చాలా శాంతంగా ఉంటారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు భౌతిక జీవితంలో కానీ ఆధ్యాత్మిక జీవితంలో. నేను వాళ్ళకి ఆధ్యాత్మిక జీవితం, భౌతిక జీవితం కూడా ఆధ్యాత్మిక అయిపోతున్నారు. సో ఇదండి ఈ 5వ అధ్యాయం. హరే కృష్ణ. సో ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. మా ఈ గ్రూప్లో మా భక్తులు కూడా ఉన్నారు. తర్వాత వినేష్ నిత్యానంద ప్రభు కూడా ఉన్నారు. వీళ్ళు ఎవరైనా మీకు ఆన్సర్ చేస్తారు. సో నేను ఇవాళ ఫిజికల్గా అవైలబుల్ లేను కాబట్టి ట్రైన్లో ఉంటాను అనమాట. అందుకనే రికార్డ్ చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే దాన్ని నేను రేపు మళ్ళీ ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ధన్యవాదం. హరే కృష్ణ.